హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది కాళేశ్వరం అండి. సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి కదా. కాళేశ్వరంలో అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుందని తెలుసు కదా అందరికీ. నిన్న మా హస్బెండ్ భూపాలపల్లి డ్యూటీ పని మీద వెళ్తూ కాళేశ్వరం కూడా వెళ్ళారట. వెళ్తారని చెప్పారు, అందుకే నాకు వెళ్ళడం కుదరలేదు, కొన్ని పనుల వల్ల. వెళ్ళారు. అక్కడ ఈ వీడియో బిట్ తీయించాను చూడండి. అక్కడ అట్మాస్ఫియర్, అక్కడ వాతావరణం, లేడీస్ స్నానాలు చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి కానీ అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయట. కానీ మనకు వర్షాలు ముందే స్టార్ట్ అయిపోయినట్టున్నాయి కదా. రోజుకోసారి వర్షం పడుతూ అక్కడ చక్కచక్క బ్యానర్స్ అని మంచిగా చాలా రకాలుగా కట్టారట, మంచిగా చేశారు. కానీ అవన్నీ పడిపోతున్నాయట. అంతా వాటర్గా ఉన్నది ఆ సరౌండింగ్స్ అంతా. సరస్వతి పుష్కరాలు ఏర్పాట్లన్నీ బాగున్నాయట. అక్కడ విజిట్ చేయడానికి విఐపీ లాగా ఎవరైనా వస్తే ఉండడానికి అక్కడ షెల్టర్ అరేంజ్ చేశారట. అంటే అక్కడ పర్యవేక్షణ చేయడానికి ఎలా ఉంది ఏంటని. మా హస్బెండ్కి లక్కీగా అవకాశం వచ్చింది, బాగుంది, వెళ్ళారు. నేనే అటువైపు భూపాలపల్లి దాకా వెళ్తున్నారు కదా, ఎలాగో దగ్గరలోనే కదా, వెళ్ళి స్నానం చేసి రండి అని చెప్పి నా చున్నీ ఒకటి పంపించానండి. అదే నడుముకి కట్టుకొని నన్ను తలుచుకుంటూ ఇద్దరం కలిసి చేస్తున్నట్టుగా ఆయన మా హస్బెండ్ స్నానం చేస్తున్నారు. ఆయనకు అదృష్టం దొరికింది, నాకు కుదరలేదండి అసలు, లేకపోతే నేను కూడా వెళ్ళేదాన్ని. ఆయన కూడా డ్యూటీ పని మీద వెళ్ళారు. లక్కీగా ఐడియా నాకు వచ్చేసరికి సరే అని చెప్పి వెళ్ళారు. టెంపుల్కి వెళ్ళలేదంటండి, క్యూ చాలా రష్గా ఉందట. ఈయన డ్యూటీ పని మీద వెళ్ళారు కదా, స్నానం ఒకటే చేసుకొని ఆ సరౌండింగ్స్లో టెంపుల్ కాకుండా కాళేశ్వరం ముక్తేశ్వరం పాత టెంపుల్ ఒకటి ఉంటుందండి, శివాలయం. కొంచెం ముందుకి, ఆ శివాలయం టెంపుల్ నుంచి ఇంకొంచెం ముందుకి పూర్వకాలం నుంచి ఉన్న టెంపుల్. ఆ టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చారట శివయ్యని. అక్కడ కూడా ముందు అక్కడికి వెళ్తారండి చాలామంది, ఇటు నుంచి అటన్నా అటు నుంచి ఇటన్నా వస్తారు. కాళేశ్వరం టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది ఆ శివాలయం కూడా. కుదిరితే తప్పకుండా పుష్కరాలకి స్నానానికి వెళ్ళండి, ఆ పరమేశ్వరుడి దర్శనం చేసుకోండి. వర్షం వల్ల వాటర్ అన్నీ ఉండిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.